రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి ఈ బఫెల్ గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఈనేసి ఏళ్ళకి 5 రోజులు అవుతుంది. ఈనేసింది 5 రోజులు అవుతుంది అన్న. దున్నపిల్ల నెట్టింది. ఓకే అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పాలు అవుతుందన్న? ఇప్పుడు అయితే 5 అవుతుందన్న. రోజుకి 10 లీటర్లు అవుతుంది. ఓకే అన్న. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత 6 రోజుల తర్వాత పూటకి 6 అవుతుందండి. 12 అయితే గ్యారంటీ అన్నది. ఓకే అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మనకు 12 అయితే గ్యారంటీతో ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి. అన్న మన దగ్గర రేట్ల విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నా? స్టార్టింగ్ 1,00,000 నుంచి 1,50,000 దాకా ఉన్నాయండి. 1,00,000 నుంచి స్టార్ట్ 1,50,000 వరకు మాట్లాడుకోవచ్చాను వచ్చి ఇక్కడ. ఓకే అన్న. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మాట్లాడుకోవచ్చు. అయితే మీరు క్వాలిటీని బట్టి, మిల్కింగ్ కెపాసిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. ఎక్కడైనా సరే ఈ ఫామ్ అనే కదండి, ఏ ఫామ్ లో అయినా సరే మీరు రేట్లు అనేది ఫిక్స్డ్ కాదండి, మాట్లాడుకోవచ్చు. మా ఫామ్ లో తీసుకున్న బఫెలోనా. ఓకే అన్న, చెప్పండి అన్న. అంటే 5 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాను. 5 గేదెలు దాటానా? 5 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓకే అన్న. అంతకన్నా తక్కువ కొనుగోలు చేస్తానా? ఒకవేళ డీజిల్ కొట్టించుకుంటే సరిపోద్ది. డీజిల్ కొట్టించుకుంటే వెహికల్ అయితే ఏర్పాటు చేస్తాను. ఓకే అని చూసుకోవచ్చండి. అన్నాలు కూడా డెలివరీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మనకైతే 5 దాటి కొనుగోలు చేసినట్టయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్నాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.